చెప్పుకోవచ్చు. త్వరగా మాట్లాడదామని అనుకున్నాను, కానీ వేరే పని మీద టాయిలెట్కి వెళ్ళి వచ్చాను. అయినా రాజన్న లేచి నిలబడి చూస్తున్నాడు అటు ఇటు, ఎవరైనా వస్తున్నారా. అతని పని అతను చేసుకుంటాడు. అతని మంచోడో తిక్కోడో అయితే నాకు తెలియదు. ఓకే, ఇప్పుడైతే రాజన్న ఆలోచిస్తున్నాడు. రాజన్న, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈరోజు చెప్పు. ఏ గబ్బు మాట్లాడవద్దు, ఏమన్నా అనుకోవద్దు. నీ పెళ్ళి కానీ నువ్వు ఊకోండు. పెళ్ళి అయినా గబ్బు వస్తుంది, ఇంకా అన్నీ వస్తాయి. నీ ఊకోండు. మీ ఫాదర్, మీ మమ్మీ, మీ ఇంటి చదువుకున్న వాళ్ళు గౌరవంగా బతకండి. ఇటువంటి నేను ఏం బతకాలి చెప్పనా? పెట్టలేదా షాప్? పెట్టలే మీ నాయనకేమి? మీ నాయన కొడుకైనా పెట్టిన షాపు. ఈ షాపు అప్పటికన్నా బాగానే నడుస్తుందన్నా. గో ఇడ నాకేం చెప్తావు? రింగ్ పైపులు, బాక్స్లు, గార్డెన్ పైప్స్, స్టార్టర్లు ఇవి దొరుకుతాయన్నా. ఇప్పుడు కంపెనీ నుంచి పైసలు రావట్లేదు. యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి కూడా వస్తాయంట, రావట్లేదు మళ్ళా. అవంతే. ఇటువంటి కేసులు ఫ్యామిలీ చేసినప్పుడు రైతులకు భూమి లేని వానికి ఎలా డబ్బు ఇస్తారు? పెళ్లి చేసుకుంటే వానికి ఖర్చు ఎంత? వాళ్ళ అమ్మ నాన్న లేకుంటే పెళ్ళి ఎవరు చేశారు? గోనపాటు రాజు అంటే ఎవరు? అన్నా, నీకు మీ నాన్న తాత సంపాదించిన ఆస్తి ఉంది కదా, నీకేం అవసరం సంపాదనకి అంటున్నారు. నేను ఎందుకు సంపాదకూడదన్నా పైసలు చెప్పనా? నీవు చెప్పే మీ తాత ఆశ మీ నాయనకు సంబంధం ఉంటుంది, కానీ మీ తాతను చూసి ఉంటే మీ తాత అంటే నీవు అన్నం పెట్టలేదు. మీ నాయన అన్నం పెట్టిందని నీకు తప్పేసి మీ నాయన అన్నదమ్ములు కొట్లాడి విడిచిపెట్టిన మీ నాయన వద్దురా ఆస్తున్న దడ్డు ఉన్న భూమి ముందు చేసుకొని రెండు అంగాలు పెట్టిన బతకలేవరా. ఆ నీళ్ళు ఎందుకు బాధపడతా? మీ అమ్మ నాయన అన్న చెల్లెలు ఉన్న వాళ్ళు చదువుకో. చేయాలన్నా లేదన్నా బతకాలంటే? పని చేయకపోతే నీవు ఏం తింటావు? గాడిద తింటావు తిండి. మంది ఏమంటున్నారంటే, ఆస్తి ఉంది మీ తాతది మీ నాన్నది, నువ్వు ఊక కూర్చొని తినొచ్చు అంటున్నారు. ఇప్పుడు కూర్చొని తింటే రోగాలు వస్తాయా లేదా? ఏదో పని చేయాలి కదనా. నువ్వు ఉన్నావు, నీకు దానం చేస్తారు ఒక తాన్లా గుడికాడ కూర్చుంటే, నువ్వు వేరే వేరే తాన్లా తిరుగుతావా లేదా? నేను పని చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదనా. అవు మీ నాయన పుట్టిన దాన్ని పని చేయకుండా నువ్వేం తిని సంపాదిస్తావురా? ఈ వయసుకి నీవు ఇంకా డిగ్రీ చదువుకున్నావు, ఏం చదువుకున్నావు నాకేం తెలుసు? మీ మేమకి తెలుసు, నాకేం తెలుసు? ఇప్పుడు మా ఫ్రెండ్స్ కార్లలో తిరుగుతారు, కనీసం నేను బండి మీదైనా తిరగాలంటే పైసలు సంపాయాలి కదనా. నువ్వే చెప్పనా? సర్లే మా తాత మా నాన్న ఆస్తి ఉందని అనుకుంటా. రేపు మా ఫ్రెండ్స్ కోటీశ్వర్లు అవుతారు, ఏరోప్లేన్లో తిరుగుతారు. నేను బండి మీద తిరగనిక కూడా పైసలు ఉండవు. అవునా కదనా? నేను పని చేస్తేనే కదా కనీసం బండి పైన తిరుగుతాను. బాబు, మీ నాయన మీ రెడ్డీస్, మీ కులమేమో, మీ గోత్రాలు, మీ సంసారం, ఇంటి అడగను. మేము అవన్నీ అడగము. నీవు అనిల్, నీ జాతనైతే మంచి బతుకు లేకుంటే విడిచిపెట్టు అంటే నువ్వు రోడ్లో తిరిగితే నీకు ఎవరు? నువ్వు పని చేయకపోతే నేను వేస్ట్. మీ నాయన సరిగ్గా పుట్టింటే అంగడి సంపాదించుకున్నాను అనుకుంటే వచ్చేటోళ్ళు కొన్నటోళ్ళు లేరు. కాబట్టి ఇది రిమాండ్ కేసులు అయినవి. అందరికి శుభలేక బంద్ చేసుకోరు పోలీస్ స్టేషన్. పిల్లదాన్ని చూసినప్పుడు అల్లరేమి వద్దు, నీకు పెళ్ళేమి కాలేదు అనిలో. నీవు మీ అమ్మ నాన్న పేట అన్నిలో. నువ్వు చదువుకున్న విద్యార్థి అయితే ఇంతకాన లేదు, విజిలేసి ఆంధ్ర చూసే బుడ్డి. అలా ఎవరైనా పాటలు రోడ్లపైన పెట్టుకుని పోతారు, నువ్వు వింటావా? డ్యాన్స్ చేస్తావా? ఒకసారి వీడియోలలో చేస్తాడు రాజన్న. ఈరోజు సపరేట్గా అది వీడియో పెడదాం, డ్యాన్స్ వీడియో. పాట పాడతాడు, నవ్విస్తాడు, కోపం పడతాడు. మొత్తం మంచిగా బతుకుతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎవరికి భయపడకుండా ఒక్కడే ఉన్నాడు, కానీ నిజంగా రాజులాగానే బతుకుతున్నాడు. అన్న, నువ్వు రాజా? నేను రాజు కాదు, గడ్డి. రోడ్ల మీద నా పిల్లలు లేక గడ్డి గద్వాల. కరెక్ట్ పేరు గాంధీయా, రాజువా? ఇంకొక పేరు ఏమన్నా అన్న? నీ పేరు నిజంగా రాజా అన్న? నా పేరు రాజోనో, తల్లి లేనివాడు రాజో. పీజు పెళ్లి గోనుపాడు, ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేదు, పెళ్లి చేయలేదు. గద్వాల బంధు, జిల్లా బంధు 99 వరకు పెళ్లి చేయలేదు రాజు. తల్లిదండ్రులు గోనపాడు లేరు కాబట్టి జన్మ పూర్వీకరమ అనంతపురం జిల్లా గురించి తెలుసుకోలేదు. ఉంగరం తాంబేలా ఇది పెట్టుకుంటే పైసలు వస్తా? ఏంది తాంబేలు అంటే? ఒక ఉంగరం అంటే చేతిలో అందం తెలియపోతే నేను ఈ రబ్బర్ ఇచ్చిన హైదరాబాద్ చీమ కర్ణాటక తప్పు. ఇది కర్ణాటక చీమ తప్పు.
ఎవరు చీమ అనేది ఇది లెట్ ప్లేస్మెంట్స్ ఈ హిందీలో ఉంది. నాకు చదువు రాదు, తెలుగు హిందీ ఇంగ్లీష్ రాదు. పోయి తెలుగు హ్యాండీ అండ్ హైదరాబాద్ 16.5. ఓకేనా, ఇంకా బాయ్ చెప్పేసేనా? టాటా బాయ్, గద్వాల్ 0, మహబూబ్నగర్ జిల్లా 0, హైదరాబాద్ 0. అరే పని చేయాలనా లేదన్నా? మీ కర్నూలు జిల్లా నుండి ఎన్ని హైదరాబాద్ రాజధానికి చెప్పలేదు 0. పని చేయాలని చెప్పనా? నేను చెప్పినా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నేను చెప్పలేను, మళ్ళీ చెప్పరాదు, అడగరాదు. నేను పని చేయకపోతే నీ ఇష్టము. రోడ్ల మంది తిరుగుడు చెడిపోతే నువ్వు అనిల్ మీ అమ్మ మీ నాన్న నీకు నేను లేనంటే నువ్వు ఈ సంసారం చదివి డిగ్రీ చదివి నువ్వు హైదరాబాద్ పోతే నాకు టీసీలు ఇస్తలేరు. ఎందుకంటే అది నాకు చెప్పు.